నెల 13వ తేదీన జరిగే సాధారణ ఎన్నికలకు సంబంధించి ఏలూరు నియోజకవర్గంలో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 85 సంవత్సరాలు దాటిన వృద్ధులు, లేవలేని పరిస్థితుల్లో ఉన్నవారికి, దివ్యాంగులకు, 40% సదరన్ సర్టిఫికేట్ ఉన్నవారికి కేంద్ర ఎన్నికల కమిషన్ ఇంటి వద్ద ఓటింగ్ వేసేందుకు అనుమతి ఇచ్చింది. దీనిలో భాగంగానే శుక్రవారం ఏలూరులోని హోమ్ ఓటింగ్ ప్రారంభించారు. 101 మంది హోమ్ ఓటింగ్లో పాల్గొనేందుకు అవకాశం కలిగింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముక్కంటి ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది కలిసి హోమ్ ఓటింగ్ నిర్వహించేందుకు సంబంధించిన సామగ్రితో తహసీల్దార్ కార్యాలయం నుండి బయలుదేరి వెళ్లారు. 101 మంది వృద్ధులకు హోమ్ ఓటింగ్ కల్పించేందుకు 4 బృందాలుగా బయలుదేరారు. ఇప్పుడు ఒకటి ఉండండి. నా పేరు ముక్కంటి, నెంబర్ 65 ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి రిటర్నింగ్ అధికారిగా ఉన్నాను. భారత ఎన్నికల సంఘం వారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో హోమ్ ఓటింగ్ ప్రక్రియ విషయంలో దాన్ని మేము 100% మార్గదర్శకాలను చూసి తప్పకుండా పాటించి దానికి మొదటి ఘట్టంగా టీముల్ని వారి యొక్క ఇళ్లకు పంపించే కార్యక్రమం చేస్తున్నాము. హోమ్ ఓటింగ్కి మాకు హోమ్ కల్పించమని తీసుకున్న దరఖాస్తులన్నింటిలో స్క్రూటినీ చేసిన మీదట 101 మందిని మేము అర్హులుగా గుర్తించడం జరిగింది. ఆ 101 మందిలో 85 సంవత్సరాలు వయసు పైబడి ఉండి ఎవరైతే కదలలేకుండా మంచాల మీద ఉన్నారో అలాంటి వారిని, అలాగే దివ్యాంగులై ఉండి 40% సదరన్ సర్టిఫికేట్ కలిగి ఉన్నటువంటి వారిని కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత 101 మందిని మనం గుర్తించిన తర్వాత వారిని ఏలూరు కాన్స్టిట్యున్సీలో 4 డివిజన్ల కింద విభజించేసి 4 టీంల కింద కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒక్కొక్క టీంకి 27, 28 ఓట్లు రావడం జరిగింది. ఒకటో టీం వారికి 26 ఓట్లు, రెండో టీం వారికి 25, మూడో టీం వారికి 27, నాలుగో టీం వారికి 23, అలాగా జాగరిపల్లిగా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వారిని రూట్ మ్యాప్ల కింద విడగొట్టడం జరిగింది. ఈ యొక్క టీంలో 6 మంది సభ్యులుగా మనం ఒక టీంను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఎవరైతే పోలింగ్ బూత్లో పీఓ విధులు నిర్వహిస్తారో వారిని నియమించడం జరిగింది. ప్రిసైడింగ్ ఆఫీసర్గా వారికి ఒక ఓపీఓగా ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుల్ని, అలాగే సెక్టర్ ఆఫీసర్గా ఉన్నటువంటి వారిని సూపర్వైజర్ ఆఫీసర్గాను, అటెస్టేషన్ ఆఫీసర్గాను, అలాగే వారికి సెక్యూరిటీగా పోలీస్ మెన్ని, మొత్తం ప్రోగ్రామ్ని వీడియోగ్రఫీ చేయడం కోసం వీడియోగ్రాఫర్ని, ఈ విధంగా 6 మందిని టీంతో మనం వాహనాలు ఏర్పాటు చేసేసి అర్హులైనటువంటి వారి ఇళ్లకి హోమ్ ఓటింగ్ వరకు పంపడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క కార్యక్రమం మొత్తం కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండటం కోసం, ట్రాన్స్పరెంట్గా ఉండటం కోసం రాజకీయ ప్రతినిధులు కూడా వారికి ముందుగా ఇంటిమేషన్ చేయడం జరిగింది. వారు కూడా ఈ యొక్క టీంతో ఫాలో అవుతారు. అయితే వారు ఆ ఇంటి దాకా వెళ్తారు, ఓటింగ్ సరళిని గమనిస్తారే తప్ప ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా ఓటింగ్ సరళి జరగడం కోసం వాళ్ళ ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. ఈ ప్రోగ్రాంలో బిఎల్ఓ కూడా వారితో పాటు పాల్గొనడం జరుగుతుందని తెలియజేస్తూ ఈ యొక్క మరి ఎలక్షన్ కమిషన్ వారు ఇచ్చినటువంటి మార్గదర్శకాల ప్రకారం, అలాగే మన జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈ యొక్క హోమ్ ఓటింగ్ ప్రక్రియ మొత్తం కూడా సక్రమంగా జరగడం కోసం పకడ్బందీ చర్యలు తీసుకున్నామని తెలియజేస్తూ ఓటర్లు ఎవరైతే దీనికి అప్లై చేసుకున్నారో వారు మరి యొక్క కార్యక్రమాన్ని, అలాగే వారికి ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఎవరైతే మరి ఓటు హక్కు వినియోగించుకోలేక ఏదైనా కారణాల వల్ల బయటికి వెళ్ళారో వారికి రేపు కూడా ఈ అవకాశం ఉందని కూడా తెలియపరుస్తున్నామండి.